హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ రెసిపీస్. టుడే రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని దాంట్లో 1 కప్పు వాటర్ వేసుకుని వీటిని 20 మినిట్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో 4 స్పూన్స్ జీడిపప్పు అలాగే 4 స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకుని ఈ రెండింటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఈ జీడిపప్పు కిస్మిస్ మాడిపోకుండా సమానంగా వేగుతాయి. ఇలా బాగా ఎర్రగా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ సేమియా వేసుకుని ఈ సేమియాను కూడా లో ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. ఇలా సేమియా లో ఫ్లేమ్లో ఎర్రగా వేగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని తీసుకుని చూడండి ఇలా మెత్తగా అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ తీసుకుని అందులో 1 కప్పు సేమియాకి 3 కప్స్ పాలు అలాగే 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఈ పాలు అనేవి చిక్కగా ఉంటే 3 కప్స్ వేసుకోండి, లేదా పల్చటి పాలు అయితే 4 కప్స్ పాలు 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే ఈ పాయసం టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న పాలు బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో వేసుకుని వీటిని ఒక గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుని అందులో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని అంతటిని బాగా కలుపుకొని దీనిని 5 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ సేమియా సగ్గుబియ్యం మెత్తగా అయిందో లేదో చూసుకుని ఇవి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిపైన ఒక మూత పెట్టుకుని 15 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టుకుని 15 మినిట్స్ తర్వాత మూత తీసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ ఈజీ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.